మొత్తంగా తెలంగాణకు జరుగుతున్న జల దోపిడీని ప్రశ్నిస్తున్నారు యావత్ తెలంగాణ రైతాంగం సబ్బండ వర్గాలు కూడా. సో దీనికి సంబంధించి రేవంత్ జలద్రోహి అంటూ కూడా వారు విమర్శిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారం మనకు అందించేందుకు మా ప్రతినిధులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి లివిల్ మరియు కరీంనగర్ నుంచి వేణుగోపాలరావు. గుడ్ ఈవినింగ్. ముందుగా లివిల్ మీరు చెప్పండి, తెలంగాణ రైతాంగం ఇవాళ కేసీఆర్ పాలనలో లేని కరువు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 14 నెలలకే వచ్చిందని సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని సమాధానం చెప్పాలి? అసలు గ్రౌండ్ వాటర్ ఇంత దిగజారిపోవడానికి గల ప్రధాన కారణం ఏమైందంటారు? ఇవాళ ఆనాడు ఏదైతే తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన నాడే నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్తో బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఉద్భవించింది. అందులో భాగంగానే యావత్ తెలంగాణ సమాజానికి ఏం చేస్తే బాగుండు, ఏం చేస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ ప్రజలు దేశానికి ఒక రోల్ మోడల్గా ఇస్తారని చెప్పేసి నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచించి 2014 తెలంగాణ స్వరాష్ట్రం ఆకాంక్ష నెరవేర్చిన రోజే ఈ నీళ్లు ఏంటి, నియామకాలు ఏంటి, నిధులు ఏంటి అని చెప్పి ఆలోచన చేశారు. ఆనాడు రైతాంగం దాదాపు తెలంగాణలో దాదాపు 60% పైచిలకు ఉన్న జనాభాలో రైతాంగం 60% ఉన్నారు. ఆ రైతాంగానికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి తెలంగాణ సమాజానికి నీళ్ళు అందిస్తే వ్యవసాయం ఒక ఉన్నతమైన స్థితి తీసుకుపోతారు, దేశానికి ఒక అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తుందని చెప్పేసి ఆనాడు ఆలోచించి ఏదైతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను రూపకల్పన చేశారో యావత్ దేశం గర్వించదగ్గ విషయంగా ఆ అద్భుతమైన కట్టడాలను కట్టి అతి తక్కువ కాలంలోనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను రూపొందించి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించి ఘనత నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుంది. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఆనాడు దాదాపు అటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్తో పాటు ఇటు వరంగల్ సంబంధించిన జిల్లాల్లో కూడా వరంగల్, నల్గొండ జిల్లాల వరకు కూడా సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఆనాడు అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేశారు. దాని ద్వారా ప్రత్యక్షంగా కాల్వల ద్వారా చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు నింపుకోవడమే కాకుండా గ్రౌండ్ వాటర్ కూడా దాదాపు పైకి పెరిగిందంటే ఆనాడు ఎంత అద్భుతంగా గ్రౌండ్ వాటర్ పెరిగిందో నిదర్శనం. ఇవాళ 14 నెలల ప్రభుత్వంలో కనీసం అడుగంటుకు పోతున్న భూగర్భ జలాలను చూసైనా వాళ్ళ లెక్కలు తెలుసుకోవచ్చు. ఆనాడున్న భూగర్భ జలాలు ఏంది, ఈనాడున్న భూగర్భ జలాలు ఏంది. ఆనాడు ఒక్కో కిలోమీటర్కి 4 టీఎంసీల పైచిలకు గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అయిందని చెప్పేసి ఆనాడున్న గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ చెప్పింది. కానీ వాళ్ళ పూర్తిగా గ్రౌండ్ వాటర్ అంతా కూడా అడుగంటిపోయి వాళ్ళ బావులన్నీ, బోర్లన్నీ పూర్తిగా ఎండిపోతున్నాయి. చుక్క చుక్క నీళ్లతోనే వాళ్ళ బోర్లు పోస్తున్నాయి. ఆ బోర్లతోటి వాళ్ళ పంటలు పండించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఎకరం వేస్తే గుంట మాత్రమే పారుతున్న పరిస్థితి వాళ్ళ ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు చేసుకుందంటే దీనికి నిదర్శనం పూర్తిగా గ్రౌండ్ వాటర్ అంతా ఇంకిపోవడం కావచ్చు, ఇటు ఏదైతే రిజర్వాయర్లలో నీటి నిల్వలు కనీసం కూడా మెయింటైన్ చేయకపోవడం కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులపైన సమీక్షలు చేయకపోవడం కూడా దీనికి ప్రధాన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ సాగునీటే కాదు, తాగునీటికి కూడా వాళ్ళ కష్టాలు రానున్నాయి. వాళ్ళ హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారంటే వాళ్ళ ఎంత మేరకు భూగర్భ జలాలు అడుగంటిపోయినాయో మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ఆనాడు ప్రతి గుంటకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పిస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తుంగతుర్తి, సూర్యాపేట, కొదడ వరకు కూడా సాగునీరు అందించి ఆనాడు దేశానికి ఒక అన్నపూర్ణగా తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని తీర్చిదిద్దారు. కానీ వాళ్ళు ఉన్న ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి వాళ్ళ కాళేశ్వరాన్ని పక్కన పెట్టి మడ్లను ఎండబెడుతున్న పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది. ఇవాళ అదే జనగామ జిల్లాలో, అదే సూర్యాపేట జిల్లాలో, అదే నల్గొండ జిల్లాలో ఇవాళ పొలాలు ఎండిపోతున్న దుస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఈ ప్రభుత్వం వివరిస్తుంది. ఇవాళ పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టి కనీసం కూడా పట్టుమని 10 రూపాయల పని కూడా చేయకపోవడంతో పాలమూరు రంగారెడ్డి కింద ఉన్న ఆయకట్టంతా కూడా ఇవాళ ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 90% పనులు పూర్తయినప్పటికీ కూడా కనీసం దానిపైన సమీక్ష లేదు. వట్టెంలో మునిగిపోయిన పంప్ హౌస్లను కూడా ఏదైతే రిపేర్లు చేయించడానికి కూడా వీరికి చేతులు రావట్లేదని చెప్పేసి కూడా ఇవాళ పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతాంగం అంతా కూడా తిడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి పట్టింపు లేదు కనుక ఇవాళ భూగర్భ జలాలు పూర్తిగా అడ్డుగంటుకుపోతున్నాయి. కనీసం ఆ దిశగా ఇప్పటికైనా చర్యలు చేపట్టలేదు. వాళ్ళ ఆనాడు నిర్మించిన కాళేశ్వరంలో భాగమైన అన్నపూర్ణ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, ఈ 4 ప్రాజెక్టులు నింపడం వల్ల ఇవాళ అక్కడ చెరువులన్నీ మత్తలు దుంకుతున్నాయి. అక్కడ చెక్ డ్యామ్లన్నీ నీటితో కలకలాడుతున్నాయి. అక్కడ పొలాలన్నీ కూడా పచ్చని మాగాణమంతా పడవిల్లుతుంది. కానీ మిగతా జిల్లాల్లో చూస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైతాంగానికి నీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరోపక్క యూరియా లేక కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలన ఏం చేసిందంటే కనీసం
రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేని స్థితిలో ఉంది. రైతాంగానికి వారి బోర్ నుంచి తీసుకోవడానికి కూడా నీళ్లు రాని స్థితిలో ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. భూగర్భ జలాలు అడుగంటడానికి ప్రధాన కారణం ఈ రిజర్వాయర్లలో నీటి నిల్వలకు సంబంధించి కావచ్చు, ఆ నీటి నిల్వల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కావచ్చు, కాలువల మరమ్మతులు చేయకపోవడం కావచ్చు,